మిత్రులందరికీ శ్రీ శైవ జ్యోతిషానికి స్వాగతం. మనం గత 2 వారాల క్రితం జ్యోతిషంలో కొన్ని విషయాలని చర్చించుకున్నాము. అయితే కొంచెము నాకు ఒక గ్రంథ రచనలో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం, వాటి ప్రింటింగ్కి కొంచెం శ్రద్ధ తీసుకోవడం వల్ల నేను మళ్ళీ మీకు తరచుగా పోస్ట్స్ పెట్టలేకపోయాను. ఇక్కడి నుంచి మనం తరచుగా కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే నేను ఈ ఛానల్ ద్వారా మీకు సవినయంగా మనవి చేసేది ఏంటంటే, నేను జ్యోతిష్యం నేర్పించేటువంటి ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఎందుకంటే జ్యోతిష్యం మీద ఋషులు మహానుభావులు రాసినటువంటి అనేక గ్రంథాలు మనకి అవైలబుల్ ఉన్నాయి. వాటిలలో జ్యోతిష్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూలంకషంగా చర్చించబడ్డాయి. అయితే ఇక్కడ ఒక విషయం నేను ఏం మనవి చేస్తున్నానంటే, మన ఋషులు చాలా తెలివిగలవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కడెక్కడైతే ఈ గ్రంథాలలో కొన్ని సామాన్య విషయాలు ఉన్నాయో వాటిని ఏమో డైరెక్ట్గా చెప్పారు. కొన్ని సూక్ష్మమైనటువంటి విషయాలు, అవి అంటే ముఖ్యంగా ఆయుర్దాయానికి సంబంధించినటువంటివి, అలాంటి విషయాలన్నింటినీ కూడా ఏం చేశారంటే వాళ్ళు చాలా సూక్ష్మంగా ఒక విషయాన్ని ఒక చోట ఒక శ్లోకంలో చెప్పి వాళ్ళు అదే విషయానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని వేరే చోట వాళ్ళు ప్రస్తావించారనమాట. ఈ రెండింటిని మనం అన్వయం చేసుకొని చూస్తే కానీ మనకు అసలు మొత్తం విషయం అనేది అర్థం కాదు. ఇలా ఎందుకు చేశారంటే, ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది అంటే ఇది ఒక శాస్త్రం అనమాట. ఇది ఒక సైన్స్, ఒక ఆటమ్ బాంబ్ లాంటిది. అంత పవర్ఫుల్ అయినటువంటి వెపన్ లాంటి ఈ యొక్క శాస్త్రం అవివేకుల చేతిలో కానివ్వండి, స్వార్థపరుల చేతుల్లో కానివ్వండి, సమాజానికి నష్టం చేసేటువంటి వాళ్ళ చేతులు కానీ పడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దీన్ని చేశారనమాట. దీనికి ఉదాహరణగా మనం లలితా సహస్రనామాన్ని గురించి చెప్పుకోవచ్చు. ఈ లలితా సహస్రనామాన్ని అగస్త్య మహర్షి చెప్తూ ఏమన్నారంటే, ఇది చాలా రహస్యమైనటువంటి స్తోత్రం, దీన్ని ఎవరు షంఠుడికి చెప్పకూడదు అని చెప్పారనమాట. ఇది రహస్య స్తోత్రం అన్నారు. షంఠుడు అంటే నమ్మకం లేనివాడు. అంటే నమ్మకం లేనటువంటి వాడికి చెప్తే దానివల్ల ఈ యొక్క స్తోత్రానికి ఉన్నటువంటి విలువ అనేది ఉండదు. తర్వాత దానికి సరైనటువంటి ప్రాధాన్యత లభించకపోగా దానికి మనము అంటే దాన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయంతో ఆయన అలా చెప్పారనమాట. అదేవిధంగా మనము జ్యోతిష్ శాస్త్రాన్ని పరిశీలించినప్పుడు కూడా చాలా నిగూఢమైనటువంటి విషయాలు మనము ప్రస్ఫుటంగా మనకి పుస్తకం చదివితే అర్థం కావన్నమాట. కాబట్టి కొన్ని విషయాలను నేను అలాంటి విషయాలు ఇక్కడ ఈ ఛానల్ ద్వారా మీకు నేను మీ ముందరికి తీసుకొస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క జ్యోతిష్యంలో ప్రధానంగా మనకి మీ అందరికీ తెలిసిన విషయమే 7 గ్రహాలు ఉన్నాయి. అంటే మన కంటికి కనిపించేటువంటి గ్రహాలు 7, ఛాయాగ్రహాలు 2. అయితే ఈ ఛాయాగ్రహాలు రాహుకేతువులు మీకు తెలిసిందే. అయితే ఎన్నో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు మానవ శరీరం మీద, మానవ జీవితం మీద ఎలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేటువంటి అనుమానం వచ్చేటువంటి వాళ్ళకి మనకి ఒక నిర్ధారణ కలిగేటువంటిది ఒక శ్లోకం ఉంది. అది ఎక్కడ ఉంది అని అంటే మనకి యజుర్వేదంలో చెప్పబడింది అన్నమాట. జ్యోతిష్యం వేదాలలో ఒక అంగంగా చెప్పబడిన సంగతి మీ అందరికీ తెలుసు. అయితే జ్యోతిష్యానికి సంబంధించి యజుర్వేదంలో ఒక శ్లోకంలో ఏం చెప్పారంటే, యథా పిండే తథా బ్రహ్మాండే. దాన్ని వాళ్ళు ఇంకో రకంగా కూడా యథా బ్రహ్మాండే తథా పిండే అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అదే మన శరీరంలో ఉంది, మన శరీరంలో ఏదైతే ఉందో అదే బ్రహ్మాండంలో ఉంది అనేటువంటి విషయాన్ని ఋషులు వేదం ద్వారా మనకు తెలియజేశారు. అంటే ఇక్కడ మనం దీన్ని కొంచెం నిశ్చితంగా పరిశీలించినట్లయితే, ఒక మనిషి ప్రకృతిలోంచే ఉద్భవిస్తాడు. అంటే ప్రకృతిలోంచే మనం ఈ భూమి మీద జన్మని తీసుకుంటాం. సో ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో అంటే మినరల్స్ కానీ ఏమున్నాయో అవన్నీ కూడా మన శరీరంలో కూడా ఉన్నాయి. మన శరీరం పూర్తిగా పుట్టి పెరిగి తర్వాత శిథిలమైన తర్వాత మళ్ళీ అదే ప్రకృతిలో ఈ యొక్క శరీరం యొక్క అవశేషాలన్నీ కూడా కలిసిపోతాయి. అంటే ఏంటి, ప్రకృతిలోంచి వచ్చినటువంటి మానవ జీవితం మళ్ళీ ప్రకృతితోటే ముగుస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఈ మనిషి జీవించినటువంటి కాలం అంతా కూడా ఈ ప్రకృతికి తను సమీపంగా ఉంటూ ప్రకృతికిను బ్రహ్మాండంలో ఉండేటువంటి గ్రహాలకి అనుసంధానమై ఆయన యొక్క జీవితం, ఆయన కానీ ఆమె కానీ జీవితం అంతా కూడా గడుస్తుంది. ఎన్నో
కోటాను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రహాలు ఎలా మనల్ని ప్రభావితం చేస్తున్నాయి అని మనం గనక ఆలోచించినట్లయితే దీనికి మనం కొన్ని చిన్న సామాన్యమైనటువంటి ఉదాహరణతోటి మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనకి కనబడేటువంటి గ్రహాలు 7, కనపడని గ్రహాలు ఛాయాగ్రహాలు 2. అయితే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని మినరల్స్, అన్ని పదార్థాలకి ఈ యొక్క గ్రహాలే నిర్దేశం చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈ పరమేశ్వరుడు సృష్టి ఆయన చేయబడ్డ ఈ సృష్టిలో దీన్ని మనం ఒక కోర్టుగా కనుక మనం తీసుకున్నట్లయితే, కోర్టులో ఒక జడ్జి గారు ఉంటారు, తర్వాత ఒక ముద్దాయి, అతని తరఫున వాదించేటువంటి లాయర్లు, వీళ్ళందరూ కూడా ఉంటారు. అయితే ఈ యొక్క ముద్దాయి చేసినటువంటి కర్మలని, ఆ పాపపుణ్యాలన్నీ, అంటే ఇక్కడ కర్మలు అంటే మనం చేసే కర్మలు పాపపుణ్యాలే అక్కడ విశ్వ కోర్టులో మనకి ప్రవేశపెట్టబడతాయి అన్నమాట. సో ఇక్కడ జడ్జి గారి స్థానంలో ఎవరు ఉంటారయ్యా అంటే శనీశ్వరుడు ఉంటాడు. ఆయన మన పాపపుణ్యాల యొక్క కర్మ ఫలితాన్ని నిర్దేశించి మనకి వాటి రిజల్ట్ని మనకి ప్రసాదిస్తాడు అన్నమాట. అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే, జడ్జి చాలా నిష్కర్షగా ఉంటాడు. ఆయనకి నా వాళ్ళు పరవాళ్ళు అనేటువంటి భేదం ఉండదు. అలాగే శనీశ్వరుడికి ఆయన చాలా డిసిప్లిన్తో ఉంటాడనమాట. ఆయనకి కర్మకి సంబంధించినటువంటి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. మంచి కర్మలకి మంచి ఫలితాన్ని, చెడు కర్మలకి చెడు ఫలితాన్ని ఆయన నిర్దేశిస్తాడనమాట. సో ఇక్కడ ఈ విశ్వానికి సంబంధించినటువంటి ఈ మహా కోర్టులో ఎప్పుడైతే ఈ ముద్దాయి ప్రవేశపెడతాడో, అతను చేసినటువంటి యొక్క కర్మల యొక్క వివరాలన్నింటినీ కూడా అక్కడ ఈ గ్రహాలు ఆ జడ్జి ముందర పెడతాయి అన్నమాట. ఇక్కడ మనకి సూర్యచంద్రులు సాక్షులుగా ఉంటారు. సూర్యుడు పగలు జరిగేటువంటి కార్యక్రమాలకి సాక్షి అయితే, చంద్రుడు రాత్రి జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఆయన సాక్షి అన్నమాట. ఎందుకంటే సూర్యుడు పగలుకు అధిదేవత, చంద్రుడు రాత్రికి అధిదేవత. అయితే కొన్నిసార్లు మనకి కృష్ణపక్షంలో చంద్రుడు కనపడడు. మరి అలాంటప్పుడు చంద్రుడు ఎలా సాక్షిగా ఉంటాడు అంటే, కృష్ణపక్షం అయినా కూడా రాత్రికి ఆయనే అధిపతి కాబట్టి ఆయన రాత్రి జరుగుతున్నటువంటి అన్ని కర్మలకి ఆయనే సాక్షిగా ఉంటాడనమాట. ఇక్కడ సూర్యుడు కుడి కన్నుకి, చంద్రుడు ఎడమ కన్నుకి నిర్దేశం వహిస్తారనమాట, అంటే కారకత్వం వహిస్తారు. ఈ సూర్యచంద్రులు తర్వాత మనం ప్రధానంగా చూసినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి ఒక రక్తము, మాంసము, ఈ యొక్క బాడీ నిర్మాణానికి సంబంధించినటువంటి పదార్థాలన్నిటికీ కూడా కుజుడు కారకత్వం వహిస్తాడనమాట. సో అలాగే మనకి ఈ శరీరాన్ని కప్పి ఉంచేటువంటి చర్మానికి కూడా శనీశ్వరుడే కారకత్వం వహిస్తాడు అన్నమాట. ఇటు జడ్జిగా ఉంటాడు, ఇటు చర్మానికి కూడా కారకత్వం వహిస్తాడు. ఇకపోతే మన బుద్ధి బట్టే బుద్ధి కర్మానుసారిణి, అంటే బుద్ధి కర్మల ప్రకారం నడుస్తుంది, బుద్ధే కర్మలను చేయిస్తుంది. కాబట్టి ఈ బుద్ధిని నడిపించేటువంటి వాడు బుధుడు అనమాట. ఈ బుధుడి వల్లనే మనకి మన మనస్సు ద్వారా తీసుకునేటువంటి, మనస్సు బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఆ బుద్ధి ద్వారా మనం కర్మల్ని చేస్తుంటాం. కాబట్టి ఆ కర్మలకి కారకుడైనటువంటి వాడు, అంటే చేయించేటువంటి వాడు అయినటువంటి బుధుడు ఇక్కడ మనని ఆ యొక్క కార్యక్రమాలను నిర్దేశిస్తాడనమాట. ఇకపోతే మనకి ఓవరాల్గా బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది. అంటే శరీరం ఎలా ఉండాలి, అంటే లావుగా ఉందా, సన్నగా ఉందా, లేకపోతే ఎలా ఉంది, శరీరం కావలసిన స్థాయిలో ఉందా అనేటువంటిది మొత్తం నిర్దేశించేటువంటి వాడు గురువు. ఈ గురువు మన జీర్ణ వ్యవస్థకి, కడుపులో ఉన్నటువంటి పేగులు, ప్లీహం, తర్వాత కాలేయం, ఇవన్నిటినీ కూడా ఆయన గురువే నిర్దేశిస్తాడనమాట. కాబట్టి గురువు జనరల్గా ఓవరాల్ బాడీ యొక్క హెల్త్కి కూడా ఆయనే కారకుడు అవుతాడు. ఇకపోతే మానవుల యొక్క సంతానోత్పత్తి కారకుడు శుక్రుడు అనమాట. ఇక్కడ మగవాళ్ళల్లో అయినట్లయితే శుక్రుడు వీర్యానికి ఆయనే కారకత్వం వహిస్తాడు. స్త్రీలలో అయినట్లయితే అండ ఉత్పత్తికి ఆయన కారణం వహిస్తాడనమాట. అందువల్ల శుక్రుడు ఈ యొక్క మానవుల యొక్క జీవన ప్రమాణం, అంటే కంటిన్యూస్గా కావడానికి కారకత్వం అయినటువంటి వాడు శుక్రుడు అనమాట. మనం ఇప్పుడు దాదాపుగా అన్ని గ్రహాల గురించి కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మిగిలింది ఎవరయ్యా అంటే మనకి చంద్రుడు. ఈ చంద్రుడు
ఇటు మనము ఎడమ కంటికి కారకత్వం వహించాడనుకున్నా కూడా మళ్ళీ అదనంగా ఆయనకి మనస్సుకు కూడా ఆయనే కారకుడు అనమాట. ఈ మనస్సు అనేటువంటి దాని ద్వారానే మనము మన బుద్ధి ఇవన్నీ నడుస్తాయని మనం అనుకున్నాం కదా. ఈ మనస్సుకి చంద్రుడు కారకుడు. ఎందుకంటే చంద్రుడు మన భూమికి అతి దగ్గరగా ఉంటాడు. ఆ చంద్రుడి యొక్క కదలికల వల్ల, గోచారం వల్ల మన మనస్సు అనేటువంటిది ఆధారపడి ఆ మనస్సు ద్వారా మనం అన్ని కర్మల్ని చేస్తుంటాం అన్నమాట. కాబట్టి చంద్రుడు ముఖ్యంగా మన జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాడు అన్నమాట. అందుకోసమే మనకి ఈ యొక్క తిథులు అనేటువంటివి కూడా చంద్రుడి మీద ఆధారపడి వచ్చినాయి. అలాగే మనం జన్మించినటువంటి నక్షత్రం అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అది మన జన్మ నక్షత్రం కావడం, తద్వారా మన రాశి ఫిక్స్ కావడం, ఇవన్నీ కూడా మనకి జరుగుతుంటాయి. అంటే ఎక్కువ మనకి చంద్రుడి మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందువల్ల చంద్రుడికి ఇదంతా వచ్చింది ఇంపార్టెన్స్ అని అంటే, చంద్రుడు నీటికి కారకుడు. మన శరీరంలో ఉన్నటువంటిది ఎక్కువ శాతం అంతా కూడా మన నీరే, అంటే రక్తము, తర్వాత రక్తంలో ఎక్కువ శాతం కూడా నీరే. కాబట్టి చంద్రుడు మన లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఆయన దహిస్తాడనమాట. ఇక పోతే చంద్రుడి తర్వాత ఇక మనకు మిగిలినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో రాహు, కేతు, ఈ రెండు కూడా ఛాయాగ్రహాలు. ఈ ఛాయాగ్రహాలు అనేటువంటివి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడంలో ఆ కక్షలో వచ్చేటువంటి భూమి యొక్క కక్షలో 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్స్ని రాహు, కేతు కింద మనం తీసుకుంటాం. అదే ఆ రాహు, కేతు కూడా పురాణాల ప్రకారం వాళ్ళని గ్రహదేవతల కింద వారికి ఆధిపత్యం ఇవ్వబడింది. కాబట్టి ఆ యొక్క వాళ్ళకి అంటే మనం మన ధర్మంలో పురాణాలు బేస్డ్గా వెళ్తుంటాము. అందువల్ల రాహు, కేతువుని కనబడకపోయినా కూడా వాళ్ళు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తారు అని ఋషులు గ్రహించి ఆ యొక్క వారికి కూడా కొన్ని ఆధిపత్యాలు, కొన్ని కారకత్వాలు ఇవన్నిటిని కూడా ప్రసాదించారనమాట. ఇప్పుడు రాహు ఆశకి కారకుడు అనమాట. ఏ మనిషి అయినా కూడా తన జీవితం ఒక ఆశని చుక్కానిగా చేసుకొని నడుస్తూ ఉంటుంది. అంటే నేను బాగా చదువుకోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, ధనం సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, కీర్తి సంపాదించాలి, ఇట్లా అన్నీ కూడా మనిషికి కోరికలే. పుట్టిన దగ్గర నుంచి తనకి ఊహ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పెద్దవాడై ముసలితనం వచ్చేంత వరకు కూడా మనిషి నడిపించేది ఉంటుంది ఈ ఆశ అనమాట. ఈ ఆశకి కారకుడు రాహు. అయితే రాహు ఎవరి జాతకంలో అయితే బాగా అంటే ఎక్కువ శక్తితో ఉంటాడో, బలంగా ఉంటాడో, వాళ్ళు ఎక్కువ ఆశలకి లోనై తమ జీవితంలో ఇవన్నీ కీర్తి, ప్రతిష్టలు, ధనము, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి ఒక రకంగా సక్సెస్ఫుల్ అవుతారనమాట. కానీ వాళ్ళకి రాహు ఆ మనిషిని భగవంతుడికి దూరంగా ఉంచుతాడనమాట. మెటీరియలిస్టిక్ ప్రపంచంలోనే వాళ్ళని కంటిన్యూ చేస్తాడు. అందువల్లనే చూడండి, రాజకీయ నాయకులు, ఎక్కువ రిచెస్ట్ పర్సన్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళకి భౌతిక కోరికలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. లగ్జూరియస్ లైఫ్ అవి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అన్నమాట. వీళ్ళందరికీ రాహువే కారకుడు. రాహుకి ఆపోజిట్గా పనిచేసేటువంటి వాడు కేతు. ఈ కేతువు మోక్షకారకుడు. అంటే కేతువు ఏం చేస్తాడో ఉన్నదాన్ని డిలీట్ చేసేస్తాడు. అంటే మనిషికి ఉన్నటువంటి కోరికల్ని డిలీట్ చేయడంలో కేతువు ప్రధాన పాత్ర పోషిస్తాడనమాట. అంటే కేతువు ఏం చేస్తాడంటే మనిషికి ఉన్నటువంటి లగ్జరీస్ని, తర్వాత సుఖాలని, కీర్తి ప్రతిష్టల్ని, వీటన్నిటినీ కూడా ఆయన దూరం చేసేస్తాడు. అతనికి ఉన్న కోరికల్ని తీసేస్తుంటాడు. సన్యాస యోగం ఇస్తాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ జీవితం, ఈ బంధాలు, ఈ భవబంధాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, పరమాత్మే శాశ్వతం. కాబట్టి పరమాత్మ వైపు నువ్వు మళ్ళాలి అంటే వీటన్నిటిని నువ్వు వదిలించుకుంటే కానీ నువ్వు వాటికి వైపు వెళ్ళలేవు అనేటువంటి జ్ఞానాన్ని కేతువు మనకి సమకూరుస్తాడన్నమాట. అందువల్ల కేతువు ఎక్కువ ఎఫెక్టివ్గా ఉన్నటువంటి జాతకులకి వాళ్ళకి జీవితం మీద ఎక్కువ మెటీరియలిస్టిక్ కోరికలు ఉండవు అనమాట. వాళ్ళు వాటన్నిటినీ కూడా చాలా అంటే ఇంపార్టెంట్ వాటిగా చూడకుండా ఎక్కువ భగవత్ ఆరాధనలో గడపడం, పూజలు పునస్కారాలు చేసుకోవడం, వీటిలలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అందువల్ల కేతువు ఈ యొక్క మనిషిని ఆధ్యాత్మికత మార్గం వైపు నడిపిస్తాడనమాట. అందువల్లే ఒక మనిషి జాతకం చూసినప్పుడు ఈ రాహుకేతువుల యొక్క పరిస్థితిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ మనిషి యొక్క మనస్తత్వం ఎలాంటిది, ఇతను ఏ విధంగా ప్రయాణం చేస్తాడు, ఇతని జీవితం ఏ మార్గంలో ప్రయాణం అవుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా
మనకు అర్థమవుతాయి. అలాగే ఎవరి జీవితంలో అయితే సూర్యచంద్రులు బాగుంటారో ఆ యొక్క మనిషి జాతకం కూడా జనరల్గా ఓవరాల్గా బాగుంటుందన్నమాట. మిగిలిన గ్రహాల యొక్క పరిస్థితులు అవన్నీ కూడా ఆ యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి పొజిషన్స్ వల్ల వివిధమైనటువంటి అమరికల వల్ల మనకి అంచనాకి రావడానికి కారణమవుతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఒక స్థిరంగా ఉండవు. ఈ గ్రహాలన్నీ కూడా తమ చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూతా తిరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సూర్యుడి చుట్టూతా గ్రహాలు ఏవైతే ప్రదక్షిణ చేస్తూ ఉన్నాయో, తిరుగుతూ ఉన్నాయో, దీన్ని మనం గోచారం అంటాం. అంటే అవి చలిస్తున్నటువంటి గ్రహాలు అన్నమాట. ఎక్కడ స్థిరంగా లేకపోవడం వల్ల మనకి మానవ జీవితంలో కూడా వాటి యొక్క ఎఫెక్ట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఈ మారడం వల్లనే గోచార ఫలితాలు అనేటువంటివి మనకి జ్యోతిష్కులు చెప్తూ ఉంటారనమాట. ఈ గోచార ఫలితాలని ఆధారం చేసుకొని కూడా మనిషి యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది. అంటే ఒకటి జన్మించిన సమయంలో ఏదైతే గ్రహాల అమరిక ఉంటుందో అదేమో స్థిరంగా ఒకే ఫిక్స్డ్ ప్లానెటరీ పొజిషన్ ఉంటుంది. తర్వాత దాని ఆధారంగా కొన్ని విషయాలని మనం గ్రహించాల్సి ఉంటుంది. అదే గోచార రీత్యా గ్రహాల యొక్క సంచారం వల్ల జరిగేటువంటి ఫలితాలన్నీ కూడా మనం ఆ యొక్క దశలు, అంతర్దశలలో వాటిలలో కూడా మనం అంచనా వేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. సో దాన్ని బట్టి ఆ మనిషి యొక్క జీవితాన్ని మనం అతనికి వచ్చే సంఘటనలు, ఈవెంట్స్ వాటన్నిటిని కూడా మనం దీనిలో జ్యోతిష్యంలో అంచనా వేస్తాం అన్నమాట. సో ఈ విధంగా చూసినట్లయితే ఎక్కడో మనకి అంత దూరాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క అమరికలు, వాటి యొక్క గోచారం ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని ఎఫెక్ట్ అంటే వాటిని మనిషి జీవితానికి ఒక నిర్దేశిస్తున్నాయి అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఇదంతా కూడా టోటల్గా మనకి సైంటిఫిక్గానే ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఎందుకంటే నేచర్ అంతా కూడా మనకి ప్రకృతిలో ఉన్న అన్ని సంఘటనలు కానివ్వండి, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా భౌతిక సూత్రాలకి అనుగుణంగా నడుస్తూ ఉంటుంది. సో ఈ భౌతిక సూత్రాలకు అనుగుణంగానే గ్రహాల యొక్క గోచారం కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందువల్లనే ఇవి మ్యాథమెటిక్స్కి అందుతాయి అన్నమాట. సో శాస్త్రజ్ఞులు కానివ్వండి, ఋషులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ గ్రహాల పొజిషన్ని, తర్వాత వాటి గోచారాన్ని కూడా గణితం ద్వారా లెక్కలు కట్టి ఆ లెక్కల ద్వారా ఈ మనిషి జీవితంలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా వీళ్ళు లెక్కించగలిగారన్నమాట. అయితే వీటన్నిటికీ కూడా అంటే జాతకమే మొత్తము నిర్దేశిస్తుందా, దీనికి ఇంకా దాన్ని పట్టే మొత్తం నడుస్తుందా అని అంటే ఈ యొక్క భౌతికమైనటువంటి సూత్రాలు, భౌతికమైనటువంటి జీవితం ఇవన్నిటికీ అతీతమైనటువంటిది మనిషి ఆత్మ అనమాట. ఈ ఆత్మ పరమాత్మలో భాగం అని మీ అందరికీ తెలిసిందే. సో అక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందనంటే మనిషి ఎప్పుడైతే తన ఆత్మని కూడా తెలుసుకొని పరమాత్మ వైపు ప్రయాణం చేస్తాడో, పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడో, అప్పుడు అతనికి ఈ భౌతిక సూత్రాలకి అతీతంగా కూడా తన జీవితాన్ని మార్చుకోగలడు, తను నిర్దేశించుకోగలడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. దానికి చాలా సాధన అవసరం పడుతుందన్నమాట. ఈ విషయాలన్నింటినీ కూడా మనం మళ్ళీ వచ్చేటువంటి కార్యక్రమాల్లో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.